ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, భారతదేశంలో కనిపిస్తుందా, మరి ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది, భారతదేశ కాలమానం ప్రకారము పట్టు విడుపు సమయాలు ఏమిటి, మరి సూతకాలం పాటించాలా వద్దా, గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. 2026 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణము ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం నాడు సంభవించబోతోంది. చంద్రుడు సూర్యునికి భూమికి మధ్యలోకి వచ్చినప్పుడు సూర్యుడు ఒక వెలుగుతున్న ఉంగరం లాగా కనిపించే ఈ అద్భుతాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు వలయాకార సూర్యగ్రహణము లేదా రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది సాధారణ సూర్యగ్రహణంలా కాకుండా గుండ్రంగా రింగులాగా ఏర్పడి దాని చుట్టూ అగ్నివలయం కనిపిస్తుంది. అందుకే దీన్ని అగ్నివలయ గ్రహణం అని కూడా అంటారు. భారతదేశ కాలమానం ప్రకారము గ్రహణ ప్రారంభము మధ్యాహ్నము 3:26, గ్రహణ ముగింపు రాత్రి 7:57, గ్రహణ మధ్యకాలము సాయంత్రం 5:42. ఈ గ్రహణము భారతదేశంలో కనిపించదు కావున సూతకాలం వర్తించదు. ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే అంటార్క్టికా, దక్షిణ ఆఫ్రికా, అర్జెంటీనా, చీలీ, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది. శాస్త్రం ప్రకారము గ్రహణం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మాత్రమే సూతక నియమాలు వర్తిస్తాయి. భారతదేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి ఇక్కడ ఎటువంటి సూతక నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈ రోజున ఆలయాలు యథావిధిగా తెరిచే ఉంటాయి. శుభకార్యాలు లేదా ఇంట్లో పూజలు చేసుకోవడానికి ఎటువంటి ఆటంకం ఉండదు. ఫిబ్రవరి 17వ తేదీన సంభవించే సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించదు కాబట్టి మన దేశంలో నివసించే గర్భిణీ స్త్రీలు ఎటువంటి కఠినమైన నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అయినప్పటికీ మన సాంప్రదాయంలో గ్రహణం పట్ల ఉండే భయము లేదా జాగ్రత్త వల్ల కొందరు గర్భిణీలు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. గ్రహణం ఏ దేశంలో అయితే కనిపిస్తుందో అక్కడ మాత్రమే ఆ ప్రభావం ఉంటుంది. మనకు గ్రహణం కనిపించదు కాబట్టి ఆహారం తీసుకోవడము, నిద్రపోవడము లేదా బయట తిరగడం వంటి విషయాలు ఎటువంటి ఆంక్షలు లేవు. ఒకవేళ మీకు మనసులో భయము లేదా సందేహం ఉంటే గ్రహణ సమయము మధ్యాహ్నము 3:26 నుండి 7:57 వరకు ప్రశాంతంగా దైవనామ స్మరణ చేయడం మంచిది. గ్రహణము మన దగ్గర కనిపించినప్పటికీ దాని గురించి ఆందోళన చెంది ఒత్తిడికి గురి కావడము గర్భిణీలకు మంచిది కాదు. కాబట్టి మానసిక ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది.